ఈరోజు బైబిల్ మాట, కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందినట్టు ఆలకించుడి. నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధన త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఇంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లెన్నో, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము. నా ఆజ్ఞలను గైకొని ఎళ్ళా నీ బ్రతుకుదువు. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుంచి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండని ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించని ఎడల అది నేను రక్షించును. జ్ఞానం సంపాదించుకొంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయో ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన ఎడల నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షారసము త్రాగుదురు. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకో తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యం వలన నీ చెవి ఒగ్గుము. నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకము. నీ కన్నులు అటూ ఇటూ చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలను. నీవు నడుచు మార్గమును సరళం చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనో ఎడమ తట్టుకునైనో తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. ఆమెన్. సామెతలు 4వ అధ్యాయము కొన్ని